హలో అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది చిన్న కామెంట్లు చెప్పండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని నా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ అయితే చాలా బాగుంది. మా దేవాన్సు లంచ్ బాక్స్ కోసం అయితే వాడు పన్నీర్ బిర్యానీ అడిగాడని వాడి కోసం అయితే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఎప్పుడు నాకు వీలైన బట్టి చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం వాడికి నచ్చింది చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎక్కువగా నేనైతే పన్నీర్తో కర్రీ అనే చేస్తాను. ఎప్పుడు ఒక్కసారైనా సరే పన్నీర్ బిర్యానీ అయితే చేయలేదు. ఈసారి మా దేవన్స్ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా అయితే చేస్తాను. సింపుల్గా కూడా చేస్తాను అనమాట. ఇలా చేస్తే అందరూ ఈజీగా చేసేవచ్చు. మార్నింగ్ కష్టం అనిపిస్తూ ఉంటుంది కదా, కానీ ఇలా చేసేస్తే చాలా ఈజీ అయిపోతుంది. నేను ఆల్రెడీ బిర్యానీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి అయితే రెడీకి పెట్టుకున్నాను. ఎందుకంటే వెంటనే చేసేసుకోవచ్చు. అది కాక షూట్ అవుట్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడైతే బిర్యానీ కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేసి అలా కాకుండా ఇలానే కొంచెం ఫ్రై అయ్యేలా చేసుకొని అందులో కొంచెం టమాటా ముక్కలను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అయితే మూత అయితే పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అప్పుడే అడుగు పట్టుకొని ఉంటుంది. నేను ఆల్రెడీ మసాలాన్ని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడైతే అవి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెమే వాటర్ అయితే యాడ్ చేయండి. ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. కొంచెం మూత పెట్టుకొని అయితే ఉంచుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడైతే పన్నీర్ని అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోండి. ఇప్పుడే ఉప్పు కారం అన్ని ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఏమైనా ఉప్పు కారం చాలకపోతే ఇప్పుడే వేసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు నేనైతే పక్కన ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసిన అదైతే వేసేస్తున్నాను. రైస్ మొత్తం వేసిన తర్వాత దానిపైన కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దానిపైనే కొంచెం కర్రీలోనే గ్రేవీ తీసాను. అలానే దానిపైన కొంచెం నెయ్యి కూడా వేసి అయితే మూత అయితే పెట్టేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే కలర్ కట్ ఏం యూస్ చేయకుండా గ్రేవీ వేసామనుకో కొంచెం న్యాచురల్ ఫుడ్ లాగా ఉంటుంది. కొంచెం కలర్ఫుల్ కూడా ఉంటుంది అనమాట. పక్కన బిర్యానీ అవుతుండగా స్నాక్స్ కోసం అయితే ఇక్కడ క్యారెట్ కట్ చేస్తున్నాను. డైలీ క్యారెట్ అనేది పెడతాను. ఇదే స్నాక్స్ అనమాట. అలానే బ్రెడ్ కూడా పెడుతూ ఉంటాను. ఇది ఈరోజు స్నాక్స్ అనమాట వాడికి. బ్రెడ్ అనేది మామూలుగా పెట్టకుండా ఇక్కడ పీనట్ బటర్ అయితే రాస్తాను. పిల్లలకైతే ఫుల్ ఎనర్జీ, చాలా ఇష్టంగా తింటాడు మా దేవన్స్ అయితే. అఫ్కోర్స్ ఎవరు పిల్లలైనా తింటారు, కానీ మా దేవన్స్కి అయితే చాలా ఇష్టము. అది కూడా పెట్టేసాను. స్నాక్స్కి అయితే అవే తింటాడు. ఇంకా ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారా వేడి వేడికి ఎంత బాగా వచ్చిందంటే చాలా కలర్ఫుల్గా వచ్చింది. కలర్ వేయకుండా నేను చెప్పినట్టు చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా వాడి కోసం అయితే కొంచెం ఎక్కువగా పన్నీర్ పడేలాగా బిర్యానీ అయితే పెట్టేశాను. కొంచెం స్పైసీ అనిపించింది నాకే, అందుకని పెరుగు కూడా యాడ్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా మా దేవన్స్ కోసం అయితే లంచ్, స్నాక్స్, వాటర్ బాటిల్ అయితే ఒక బ్యాగ్లోనైతే పెట్టేస్తున్నాను. టైం అయితే అయిపోతుంది. మార్నింగ్ లేచిన కాంచి వాటర్ తాగలేదు. ఎందుకంటే ఎక్కడ టైం సరిపోదని ఒక టెన్షన్ అనమాట. ఈ వంట చేసిన తర్వాత వంట రెడీ చేయాలి కదా, అందుకని ఇక్కడ వాటర్ కూడా తాగలేదు. అందుకని ఇప్పుడైతే కొంచెం టైం దొరికింది. ఇంకా ఇక్కడ టీ పెట్టేసి అయితే దేవన్స్ని అయితే రెడీ చేసేస్తున్నాను. ఈ లోపు మరుగుతుంది కదా. స్నానం మాత్రం మా దేవన్సే చేసేసుకుంటాడు, మిగతాదంతా నేను చెయ్యాలి. ఇంకా వాడిని అయితే రెడీ చేస్తాను. ఫేస్ చూడండి మొత్తం మొక్కమల్ల గొంట్లో. మా చిన్నోడు పెద్దోడు కొట్టుకుంటూనే ఉంటారు. ప్రతి ఇంట్లోనే అలానే ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే చాయ్ పెట్టుకున్నాను కదా, అది మరిగిపోయింది. ఇంకా బయట చల్లగాలి కూర్చొని టీ అయితే తాగేస్తున్నాను. ఏంటి ఒక్కోసారి ఒక్కోలాగా అనిపిస్తుంది క్లైమేట్. వర్షం పడుకున్నట్టే అనిపిస్తుంది, కానీ పడట్లేదు. రోజు ఇలానే ఉంటుందన్నమాట. ఇక్కడ మా చిన్నోడు అయితే నాతో ఏదో గేమ్స్ ఆడుతున్నాడు. ఇంకా టీ తాగితే వాడితో కొంతసేపు అయితే ఆడుకున్నాను. ఇదంతా దేనికోసం అంటే టీ కోసం అనమాట. అస్సలు నా దగ్గర నుంచి కదలలేదు. ముద్దు కూడా పెడుతున్నాడు నేను ఎక్కడ ఇస్తాననేసి. వాళ్ళు చిన్న పిల్లలైనా సరే ఎన్ని తెలివితేటలు ఉన్నాయో. ఇంకా ఫైనల్గా అయితే స్కూల్కి వెళ్ళే టైం అయితే అయిపోయింది. ఇంకా దేవాన్స్, మహాన్, మా ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ ముందు వెళ్ళిపోవటానికి మా మహానికే తొందర ఎక్కువ అనమాట. ఎప్పుడు బయటకు వెళ్ళిపోదమా అన్నట్టు చూస్తాడు. పిల్లలకి ఇంట్లో నుండి బోర్ కొట్టేస్తూ ఉంటుంది, అందుకే ఇంకా బయటకు వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన పనులు ఇంకా స్టార్ట్ అయినట్టే. స్కూల్కి వెళ్ళక ముందు అయితే వంట పనితో సరిపోతుంది. వాళ్ళు పంపించినంత వరకు పనే ఉంటుంది ఎంత చూసినా సరే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారంటే
మొత్తం ఇల్లంతా చెత్త చేసేస్తారు. ఈలోపు వంట చేసేసరికి మొత్తం ఇదంతా పాడు చేస్తారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే అన్నీ రెడీగా చేసుకున్నాను. ఇంకా సర్దేసుకున్నాననమాట. ఈలోపు ఈ క్లీన్ చేసిన లోపు మా ఆయనను చిన్నోడైతే వచ్చేసారు. ఇంకా కిచెన్ హాల్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ చాలా టైం పట్టేస్తది. ఎందుకంటే మంచం మీద ఉన్నవన్నీ తీసి మడత పెట్టుకోవాలన్నమాట. అలానే దుప్పట్లు అన్నీ మడత పెట్టేసి అయితే ఉంచుకున్నాను. బెడ్‌షీట్ అయితే మార్చట్లేదు. ఎందుకంటే 2 డేస్‌కి, 3 డేస్‌కి మారుస్తూ ఉంటాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకొని అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే కూరగాయలు తీసుకొనొచ్చారు. ఇవి ఇప్పుడు తీసుకొనొచ్చినవి కాదు. నైటే తీసుకొనొచ్చారు. కానీ లేట్ అయిపోయిందనమాట తీసుకొనొచ్చేసరికి. కొంచెం బద్ధకించేసాను. రేపు సర్దుకోవచ్చులే అనేసి. ఇంకా ఇప్పుడైతే అవన్నీ తీసేసి కట్ చేసుకొని, క్లీన్ చేసుకొని ఒక బాక్స్‌లోనైతే సర్దేసి పెట్టేసుకున్నాను మాకు కావాల్సినవన్నీను. ఇంకా ఫ్రిడ్జ్‌లోనైతే స్టోర్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ గోంగూర ఉంది. ఆ గోంగూరనైతే 2, 3 సార్లు బాగా క్లీన్ చేసుకొని, ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటున్నాననమాట. ఈలోపు మా దేవాన్ష్ తినటానికి ఏదోటి అడుగుతూనే ఉంటారు కదా పిల్లలు. అందుకని ఇక్కడ బొప్పాయి పండునైతే కోసి అయితే ఇచ్చాను. ఇంకా ఈలోపు అయితే చిన్న చిన్న పనులుంటే అవి కూడా చేసుకున్నాననమాట. ఇంకా గోంగూర చల్లారిపోయింది కదా! ఇంకా బాక్స్‌లో స్టోర్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఫైనల్‌గా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మరో వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను.